వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీబీజీ రాంజీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం నాయకులు, కార్యకర్తలు నిరసన. అంబరాన్నంటిన ఇమ్మెన్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు చక్కటి ప్రణాళికలను రూపొందించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ చదువుల్లో రాణించాలని పిలుపు. ఇందిరమ్మ ఇల్లు బిల్లులు రాక ఇబ్బందులు. బిల్లులిప్పించి న్యాయం జరిగేలా చూడాలని కోరిన బాధిత దంపతులు. కొత్తపల్లిలోని ఆల్ఫర్సు ఈ-టెక్నో పాఠశాలలో ఆకస్మిక హద్దుగా ఇమ్మెన్స్ పేరుతో నిర్వహించినటువంటి వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సరస్వతి మాత విగ్రహానికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. విద్యార్థులందరికీ శుభాభివందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు చక్కటి ప్రణాళికలను రూపొందించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ చదువులో రాణించి ఉత్తమ స్థానాలలో స్థిరపడాలని మరియు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని వారు సూచించారు. ఆల్ఫర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేంద్ర రెడ్డి గారు సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ఫర్స్ విద్యా సంస్థలు ముందంజలో నిలుస్తున్నాయని కొనియాడారు. అత్యంత వేడుకగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని జిల్లాలకు యాజ్ అ పేరెంట్ నేను ఎల్కేజీలోనే ఉన్నాను. ఇప్పుడు పిహెచ్డి చేయడానికి చాలా కాలం పడుతుంది కాబట్టి ఐ డోంట్ థింక్ మై సెల్ఫ్ కాంపిటెంట్ ఇనఫ్ టు అడ్రస్ ఆల్ ఆఫ్ యూ. బట్ నా అభిప్రాయం నుంచి కొన్ని అంశాలు, అంటే నా అభిప్రాయం, నా ముందు ఉన్న కొన్ని జనరేషన్ ఆఫ్ పేరెంట్స్ అభిప్రాయం నుంచి కొన్ని అంశాలు షేర్ చేయాలని అనుకుంటున్నాను. ముందుగా ఇక్కడ ఎంత అంటే ఒక స్కూల్లో ఎన్నో రకాలు కరిక్యులర్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్లో మీ పిల్లలు పాల్గొంటున్నారు అంటే వాళ్ళు చాలా ఫార్చునేట్ వాళ్ళు. ప్లస్ యు ఆర్ ఆల్సో వెరీ ఫార్చునేట్. అంటే జస్ట్ మీరు స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ ఎలా ఉండేది, మేము స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ ఎలా ఉండేది మీరు ఒకసారి గమనించాలి. స్కూల్ అంటే బుక్స్, 4 walls, బిట్ ఆఫ్ యూనిఫామ్ అండ్ అకాడమిక్స్. అది కాకుండా కొంత స్పోర్ట్స్ ఉంటుంది, కొంత ఎక్స్ట్రా కరిక్యులర్ అని అనేవాళ్ళు. కో కరిక్యులర్ అనేది ఎవరు కూడా అనరు. ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీ ఉంటే దానికి ఎక్స్ట్రా కరిక్యులర్ అని అనేవాళ్ళు. బట్ ఇప్పుడు అన్ని రకాలు కల్చరల్ యాక్టివిటీకి కానీ, స్పోర్ట్స్కి కానీ, అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, దాని మీద కూడా ఒక కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ కోసం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా కష్టపడతా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 students they got seats in the prestigious engineering colleges like IITs, NITs, IIITs. 2 students got admission in AIMS medical colleges and almost all 8 students got medical seats in the other medical colleges. ఇలా ప్రతి సంవత్సరం మాది మేము చెక్ చేసుకుంటున్నాం వాట్ ఈస్ ద పర్సంటేజ్ సక్సెస్ రేట్. ఇవాళ చూస్తుంటాం బీటెక్ కాలేజ్లో జాయిన్ అయితే ఎలా ఉంది, ప్యాకేజ్లు ఎలా ఉన్నాయి, క్యాంపస్ సెలెక్షన్ ఎలా ఉంది అని చూస్తుంటారు. ఇక్కడ కూడా మేము అదే చెక్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఎలా ఆల్రౌండ్ డెవలప్మెంట్గా మనం పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం. ఒక చదువులోనే కాదు, ఆల్ఫోర్స్లో చదువు స్ట్రిక్ట్గా ఉంటుంది అని ఒక పేరు, కానీ ఆల్ఫోర్స్లో ఒక చదువే కాదు, వెరీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. ఎనీ చైల్డ్ ఎట్ ఎనీ టైమ్ he can go to the principal very friendly. At any time he can meet me, whoever it may be in my chamber. Any child can come directly. వాళ్ళ పిల్లలందరికీ కూడా తెలుసు ఎంత ఫ్రీడమ్గా వచ్చి మాట్లాడుతుంటారు. మాకు అది కావాలి, ఇది కావాలి సార్, వీ వాంట్ దిస్ దట్ అని చెప్పేసి. ఇంత ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ మింగ్లింగ్ విత్ ద టీచర్స్
టీచర్స్ కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటుంటారు. ఎక్కడ కూడా మీకు ఇలాంటి వాతావరణం దొరకదు. కరీంనగర్ జిల్లాలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. కరీంనగర్ నగరంలోని గీతాభవన్ చౌరస్తాలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజి రాంజీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం నాయకులు కార్యకర్తలు రోడ్డెక్కారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిపిఎం శ్రేణులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదల జీవితాలను ఊపిరి లాంటిదని, అలాంటి పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను ప్రజలు సహించబోరని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ పేదల హక్కులను కాలరాస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది మంది కూలీలకు పని ఆదాయం లభిస్తుందని, అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేసేలా తీసుకొచ్చిన విబిజి రాంజీ చట్టం పూర్తిగా ప్రజా వ్యతిరేకమైందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని, ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించారు. పేద ప్రజలకు ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందాం. ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా పేద ప్రజల, ముఖ్యంగా వ్యవసాయ కూలీల పొట్టగొట్టేటువంటి విబిజి రామ్జీ పథకాన్ని 2025 చట్టం తీసుకొచ్చింది. గతంలో యూపీఏ 1 హయాంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఈ కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇది ముమ్మాటికి ఒక చారిత్రాత్మకమైనటువంటి పెద్ద తప్పుగా ఈ దేశ ప్రజానీకం, ముఖ్యంగా పేదలు వ్యతిరేకిస్తున్నటువంటి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసి యథాతథంగా గతంలో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి సిపిఎం జిల్లా కమిటీగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, నిరసన వ్యక్తం చేస్తున్నాం. అందుకు సంబంధించినటువంటి ప్రతులను కూడా దహనం చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ 12 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ శక్తులకు వేల లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తుంది. కానీ పేద ప్రజల పొట్టగొట్టే విధంగా కొత్త చట్టాలు తీసుకొస్తుంది. ఇప్పటికే కార్మికుల పొట్టగొట్టేటువంటి చట్టాలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ద్వారా ఇరిగార్చి ఇవాళ మళ్ళా పేద ప్రజలను, ముఖ్యంగా వ్యవసాయ కూలీలను మొత్తం పొట్టగొట్టేటువంటి కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంలో ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు ఇచ్చేది. కానీ ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం కేవలం 60% నిధులు ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా 30% నిధులు ఇవ్వాలని చెప్పేసి కొత్త చట్టం తీసుకొచ్చారు. కరీంనగర్లో డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో ఒక ముఖ్యమైన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశానికి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆగమరావు, అలాగే సెక్రటరీ మురళీధర్ రావు, మనోహర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో క్రికెట్ అభివృద్ధి, యువ క్రీడాకారులకు అవకాశాలు, రాబోయే టోర్నమెంట్లు మరియు అసోసియేషన్ చేపట్టబోయే భవిష్యత్తు కార్యక్రమాలపై మీడియాతో వివరంగా మాట్లాడారు. ప్రెసిడెంట్ ఆగమరావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి క్రికెట్ను బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సెక్రటరీ మురళీధర్ రావు మాట్లాడుతూ త్వరలోనే జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పారదర్శకతతో కూడిన సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని, అర్హత కలిగిన ప్రతి క్రీడాకారుడికి సమాన అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ ఈ నెల 23 నుంచి ప్రారంభిస్తున్నారు. ఇది ఎంటైర్ స్టేట్లో జరుగుతుంది. మొత్తం 104 మ్యాచ్లు కాకా వెంకటస్వామి మెమోరియల్
ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ జరుగుతుంది. దీంట్లో ఫేజ్ 1లో 23 నుంచి 27 వరకు కరీంనగర్లో జరుగుతుంది. దీని తర్వాత ఫేజ్ 2 మనకి 29 నాడు హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి 17 జనవరి వరకు ఫేజ్ 2లో 49 మ్యాచ్లు జరుగుతాయి. సో ఫేజ్ 1లో ఏంటంటే మన ఉమ్మడి జిల్లాలో విభజించబడిన 4 జిల్లాలు, అదేంటంటే పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఈ టీంలతోటి మనం ఆడి ఒక ఉమ్మడి జిల్లా టీం తయారు చేస్తాం. ఈ ఉమ్మడి జిల్లా టీము 10 ఉమ్మడి జిల్లాల టీంతోటి మళ్ళీ ఫేజ్ 2లో ఆడుతుంది. సో ఈ టోర్నమెంట్ అనేది 29th స్టార్ట్ అవుతుంది, 17th అయిపోతుంది. చాలా మంచి టోర్నమెంట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు పెట్టారు. దీంట్లో ఏంటంటే T20 టాలెంట్ ఎంటైర్ స్టేట్లో మనకు దొరుకుతుంది. 450 మంది ప్లేయర్స్ ఆడతారు. దీంట్లో సెకండ్ ఫేజ్లో 180 మంది ప్లేయర్స్ ఆడతారు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎంటైర్ స్టేట్లో ఆడుతున్నాం. ఒక హైదరాబాద్లో ఇంతకుముందు జరుగుతున్నట్టు ఓన్లీ హైదరాబాదే కాకుండా మనం హైదరాబాద్లో స్టార్ట్ చేసి మహబూబ్నగర్లో, కరీంనగర్లో, సిద్దిపేటలో, గోదావరి ఖనిలో, వరంగల్లో, సంగారెడ్డిలో, ఇట్లా ఎంటైర్ స్టేట్లో మనం ఈ టోర్నమెంట్ ఆడుకుంటూ హైదరాబాద్లో సెమీఫైనల్, ఫైనల్ జరుగుతుంది. కాబట్టి రజక సంఘం ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సంస్కరణకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు, శుభ్రతకు మారుపేరైన సేవామూర్తి సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం ఎంతో గర్వకారణమని పలువురు రజక సంఘం నాయకులు పేర్కొన్నారు. సంత్ గాడ్గే బాబా గారు స్వచ్ఛత, సేవ, సమానత్వం అని విలువలను తన ఆచరణ ద్వారా సమాజానికి బోధించారు. శుభ్రతే దైవత్వం అనే భావనను ప్రజల హృదయాల్లో నాటారు. గ్రామాల పరిశుభ్రత, మద్య నిషేధం, విద్య ప్రాముఖ్యత, సామాజిక ఐక్యత వంటి అంశాలపై ఆయన చేసిన కృషి అనన్య సాధారణం అన్నారు. ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శం. మాటల కంటే పనితో సేవ చేయాలనే భావనతో ఆయన జీవితం ఒక మహోన్నత సందేశంగా నిలిచింది. సమాజంలో మార్పు రావాలంటే ముందుగా మనలో మార్పు రావాలన్న ఆయన ఆలోచన నేటికి ప్రాసంగికమే అని కొనియాడారు. కరీంనగర్ కోర్ట్ చౌరాస్తాలో వర్ధంతి ఘనంగా నివాళులర్పించడం జరిగింది జిల్లా పక్షాన. ఈరోజు వర్ధంతి కార్యక్రమంలో సద్గడ్ బాబాయ్ ఆశయ సాధనాలు కొనసాగిస్తూ జిల్లా రజక సంఘాన్ని ఇంకా బలపోతం చేస్తూ ఈరోజు మేము మా జిల్లా రజక సంఘం లోగో జెండా ఆవిష్కరణ గౌరవ అధ్యక్షులు కొత్తకొండ రాజా గారిచే మరియు భారత అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగంపల్లి నాగరాజు గారిచే మరియు వనపర్తి శంకరన్న గారిచే జిల్లా పెద్దలందరూ గౌరవ పెద్దలందరిచే ఇలా ఈరోజు మేము ఘనంగా కండ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా మా రజకులంతా ఒకటే తాటిపై నుండి కరీంనగర్ జిల్లాలోనే ఒకటే తాటిపైకి వచ్చి కరీంనగర్ జిల్లాలో మొన్న ఎలాగైతే సర్పంచులు, వార్డు మెంబర్లు గెలుచుకున్నామో అదేవిధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీలు కూడా ముందుకు వెళ్ళి గెలిపించుకుంటామని జిల్లా పక్షాన ప్రత్యేకంగా ఈ వర్ధంతి రోజు మా రజకులకు మళ్ళా నేనున్నా మీకంటూ బంధువులు, బిడ్డలు, అన్న తమ్ములందరూ కూడా పేరు పేరున కరీంనగర్ భారత అసోసియేషన్ పక్షాన హృదయపూర్వకంగా నమస్సుమధ్యాలు తెలియపరచుకుంటున్నాం. సంత్ గాడ్గే బాబా గారు ఏదైతే ఉన్నదో ఈ సమాజానికి పరిశుభ్రత, అదేవిధంగా అనవారిన వర్గాలకు ఏదైతే ఉందో చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, తాడిత, పీడిత వర్గాలకు ఏదైతే ఉందో విద్యా విషయం మీద ఒక విద్యను అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించినటువంటి దార్శనికుడు సంత్ గాడ్గే బాబా గారు. వారి యొక్క జీవిత ఆశయాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి ఆశయాలను కొనసాగించాల్సినటువంటి సందర్భం ఉన్నది. వారు ఒక మధ్యతరగతి ఒక మామూలు కుటుంబం నుండి జన్మించి ఈ సమాజానికి ఒక వెలుగై నిలిచినటువంటి గాడ్గే బాబా గారి యొక్క జీవితమే ఈ యొక్క సమాజానికి అణగారిన వర్గాలకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఈరోజు
3 దశాబ్దాలకు పైగా వారసత్వం కలిగిన భారతదేశపు స్లీప్ స్పెషలిస్టు సెంచరీ మ్యాట్రిసెస్ కరీంనగర్లోని అశోక్ నగర్లో తన సరికొత్త ఎక్స్క్లూజివ్ సెంచరీ మ్యాట్రిసెస్ అండ్ సోఫాస్ స్లీప్ స్పెషలిస్ట్ స్టోర్ను విజయవంతంగా ప్రారంభించింది. ఈ గ్రాండ్ ఓపెనింగ్ తెలంగాణ వ్యాప్తంగా వినియోగదారులకు ప్రపంచ స్థాయి నిద్ర సౌకర్యవంతమైన పరిష్కారాలను చేరువ చేయడంలో ఈ బ్రాండ్ నిబద్ధతను తెలియజేస్తుంది. కరీంనగర్లోని బొమ్మ వెంకన్న బిల్డింగ్, అశోక్ నగర్లో ఉన్న సెంచరీ మ్యాట్రిసెస్ అండ్ సోఫాస్ స్లీప్ స్పెషలిస్ట్ స్టోర్ నిపుణుల సలహాలతో కూడిన నిద్ర పరిష్కారాలను కోరుకునే కస్టమర్లకు ఇష్టమైన గమ్యస్థానంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా సోఫా మరియు మ్యాట్రెస్ కొనుగోళ్లపై ఫ్లాట్ 25% డిస్కౌంట్, ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను బ్రాండ్ ప్రకటించింది. వీటితో పాటు ప్రతి మ్యాట్రెస్ కొనుగోలుపై ఉచిత పిల్లో సెట్ మరియు బెడ్షీట్ను కూడా అందిస్తుంది. ఈ స్టోర్ను సెంచరీ మ్యాట్రిసెస్ మరియు సోఫాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలాని ప్రారంభించగా సాయి బాలాజీ ఫర్నిచర్ ప్రొప్రైటర్లు గౌరీ శెట్టి శ్రీనివాస్, కంట్నా సంతోష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినియోగదారులు, పరిశ్రమ భాగస్వాములు మరియు శ్రేయోభిలాషుల నుంచి ఈ ప్రారంభోత్సవానికి విశేష స్పందన లభించింది. ఇది ప్రాంతంలో ప్రీమియం నిద్ర మరియు సౌకర్యవంతమైన పరిష్కారాలకు పెరుగుతున్న డిమాండ్ను ప్రతిబింబిస్తుంది. ప్రజలందరికీ సుఖమైన నిద్ర కోసం లేటెస్ట్ టెక్నాలజీ మ్యాట్రిసెస్ని లాంచ్ చేస్తుంది. ఇవాళ మనం కరీంనగర్లో శ్రీ బాలాజీ ఫర్నిచర్ ద్వారా మనం ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ని లాంచ్ చేశాం. ఈరోజు ఎక్స్పీరియన్స్ సెంటర్ కరీంనగర్స్ లార్జెస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇది. మ్యాట్రిసెస్ కానీ సోఫాస్ కానీ మీకు కావాలంటే బ్రాండెడ్ సెగ్మెంట్లో. ఈరోజు ఏమవుతుందంటే టెక్నాలజీ అనేది కేవలం కొన్ని పట్టణాలకి కొన్ని వర్గాల వరకే ఆగిపోతుంది. ఏంటంటే ఫస్ట్ ఏదన్నా కొత్తది కావాలంటే కరీంనగర్లోనే, హైదరాబాద్లోనే దొరుకుతుంది. కాకపోతే ఈరోజు మన పర్పస్ కరీంనగర్లో లాంచ్ చేస్తానికి ఎనీ న్యూ ప్రోడక్ట్, ఎనీ న్యూ టెక్నాలజీ ఏదైతే లాంచ్ అవుతుందో కరీంనగర్లో ఫస్ట్ ఏ రోజైతే హైదరాబాద్లో వస్తుందో, ఢిల్లీలో వస్తుందో, బెంగళూరులో వస్తుందో అదే రోజు మీ కరీంనగర్ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. మీరు చూస్తే ఇప్పుడు మా సెంచురీ సోఫాస్, లేటెస్ట్ రేంజ్ ఆఫ్ సోఫాస్ మనం లాంచ్ చేసి ఫస్ట్ కరీంనగర్ స్టోర్కి కూడా పంపించాము. ఇప్పుడు మనం ఈ డిస్ప్లే చూస్తున్నాం. సో వినియోగదారులందరూ కూడా ఈ స్టోర్కి విచ్చేసి వాళ్ళ సమయాన్ని కేటాయించి మంచిగా మ్యాట్రెస్, సోఫాస్ అనుభూతి చెంది ఓ మంచి ప్రోడక్ట్ తీసుకోవాలనేది మా సదుద్దేశం. ये हमारा पहला शोरूम है अप कंट्री तेलंगाना में इन द सिटी ऑफ करीमनगर विद आवर पार्टनर हियर. एक शोरूम, एक एक्सपीरियंस सेंटर में पूरा रेंज ऑफ सेंचुरी मैट्रेस एंड न्यूली लॉन्च सेंचुरी सोफा विल बी अवेलेबल. Our mission is to bring better sleep and better health to the entire India. We are India's sleep specialist, occupying number 1 market share in Andhra, Telangana. We have many showrooms across different towns in Telangana, and this is the first experience center of this type in upcountry. We have 5 experience centers in Telangana, and starting with Karimnagar, we will be opening up many more experience centers in Nizamabad, Warangal, Karimnagar and different parts of the state. Mattress industry is nearly 10,000 crores in India, and in Andhra, Telangana itself, branded mattress industry is nearly 1,000 crores, with Century occupying 20% market share. సర్పంచ్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడి తమకు అన్యాయం చేశారంటూ జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన జక్కుల మమత నిరసనకు దిగింది. ఈ నిరసనకు గ్రామస్తులు మద్దతు తెలిపారు. శనివారం రోజున వెలగటూరు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర రహదారి నుంచి ఎంపీడీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణపై సమగ్ర విచారణ జరపాలని, ఎల్లుండి జరగబోయే సర్పంచ్ ప్రమాణ స్వీకారం జరగకుండా చూడాలని కోరారు. పోలీసులు కాల్పులు జరిపిన తర్వాతే తమ రక్షణ కోసం రాళ్లను రువ్వాల్సిన వచ్చిందని తెలిపారు. తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి గ్రామంలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదే ప్రమాణ స్వీకారం మాకు అవసరం లేదు, మాకు రీపోలింగ్ పెట్టండి, మాకు సర్పంచ్ అవసరం లేదు ఊళ్ళే.
మాకు అంతా ఎవరికి అవసరం లేదు. మాకు మేము ఇక్కడ దెబ్బలు పడితే వాళ్ళు పోయి అక్కడ ఉండుడా, వాళ్ళు ఇక్కడ రీపోలింగ్ పెట్టమని చెప్పాలి, రీకౌంటింగ్ పెట్టమనాలి కదా. వాళ్ళకి న్యాయం ఉంటే వాళ్ళు నిజాయితీగా గెలిచిన వాళ్ళు అయితే ఖచ్చితంగా రీకౌంటింగ్ పెట్టమనాలి. వాళ్ళు ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఒక్క మనిషి లేరు కాదు, వాళ్ళు గంగులలో వాళ్ళు లోపలికి అచ్చుడు పోవుడు. మేము పోతాంటేమో మమ్మల్ని ఓనియలేదు, వాళ్ళేమో అచ్చుడు పోవుడు. ఫైరింగ్ చేస్తే మేము బండలు పట్టిన అంతవరకు మేము ఏమనలే. వాళ్ళు కొట్టినా కూడా పడ్డాం సార్, మేము కొట్టినా కూడా పడ్డాం, నోటికి వచ్చినట్టు బూతులు తిట్టినా కూడా పడ్డాం సార్, మేము ఏదనలేదు. వాళ్ళు ఫైరింగ్ చేసినాక మా రక్షణకు మేము బండలు లేవట్టినాం అంతేగాని వాళ్ళకి దెబ్బలు దాకలేదు. ఎటు పడతాడు కొట్టుడు. మాకు అది రీపోలింగ్ కావాలి, జరిగే ప్రమాణ స్వీకారం ఆగాలి. ప్రమాణ స్వీకారం అనేది ఆగకపోతే డామినేషన్ మొదలవుతుంది. అందుకనే ఈ ప్రమాణ స్వీకారం ఆగాలని ఊరంతా కదిలొచ్చి ఎంపీడీఓ ఆఫీస్లో వినతి పత్రం పెట్టినాము. నిన్న కూడా కలెక్టర్కి పెట్టినాము, రీకౌంటింగో రీపోలింగో చేయాలని. దాని విషయం కూడా మాట్లాడినాం. ఇక్కడికి సంఘీభావంగా వీళ్ళ ఆవేదనను వ్యక్తపరిచారు కాబట్టి దానికోసమే ఇక్కడికి వచ్చినాం. దీన్ని సజావుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాన్ని ఆపవలసిందిగా వేడుకుంటున్నాం. పిటిషన్లు వేస్తాం, మాకు న్యాయం జరిగేంత వరకు యుద్ధం చేస్తాం. మేము ఏ పోలీస్ అధికారి కూడా మాకు శత్రువు కాదు. మమ్మల్ని అన్యాయంగా ఇబ్బంది పెట్టుతారు. మేము ఇక్కడికి కూడా శాంతియుతంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామంకు సంబంధించిన బండ బాలమణి భర్త శ్రీనివాస్ ఇంద్రమ్మ ఇల్లు వీరికి మంజూరు పత్రం అందజేశారని, ఇల్లు కట్టుకునేటప్పుడు ముగ్గు వేసేటప్పుడు ఈవోతో పాటు ఇంద్రమ్మ ఇళ్ల అధికారి వచ్చారు. ఇక బేస్మెంట్ లేపేటప్పుడు లొకేషన్ తీసుకుని వెళ్ళి స్లాబ్ లెవెల్ వరకు నిర్మాణం చేపట్టిన తర్వాత బిల్లు గురించి అడిగితే బిల్లు లేదంటూ అధికారులు చేతులు దులుపుకున్నారు. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఫలితం లేకపోవడంతో నగలు, భూమి అమ్మి 8 లక్షల రూపాయలు అప్పులు చేసి ఇల్లు కట్టామని వాపోయారు. మాకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం అధికారులు చూసి బిల్లు ఇప్పించాలని బాధితురాలు కోరారు. గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామం. మాకు ఇంద్రమ్మ కింద ఇల్లు వచ్చిందని ఇచ్చిర్రు. ముగ్గు పోసి ఆడికి రమ్మన్నారు. 4-5 మట్ల ఫోటోలు తీసుకుపోయారు. ఇంటికి వచ్చి తీసుకుపోయినాక మేము మళ్ళీ అడిగి పంతుల తోటలకు రమ్మన్నారు. పంతుల తోటలకు రమ్మంటే పంతుల తోటలకు పోయినాం. మాకు లిస్ట్ ఇచ్చిర్రు. లిస్ట్ ఇచ్చినాక ముగ్గు పోసినాం. ముగ్గు పోసేటప్పుడు కూడా అలా వచ్చిర్రు. ముగ్గు పోసినాక మళ్ళీ పునాది తీసేటప్పుడు వచ్చిర్రు. పిల్లలు వేసేటప్పుడు వచ్చిర్రు. గోడ లేపినప్పుడు వచ్చిర్రు. మళ్ళా మాకు ఇదివరకు ఎంత పైసా రాలేదు. మేము అప్పులు తెచ్చుకొని కట్టినాం. మా పేమిన బంగారం ఉంటే అమ్ముకొని కట్టుకున్నాం. మాకు ఇప్పుడు తినబోతే తిండికి లేకుండా మా ఇద్దరికి ఆపరేషన్లో నిమ్మలో మా సరకారం కాపాడాలి. మమ్మల్ని ఏమంటారు మరి వీళ్ళు ఏమంటారు సార్, మీకు రాలేదు మేము ఏమంటారు. ఇప్పుడు ఏమంటుండు అవుతుంది అంటుండు. పెద్దపల్లి జిల్లాలో ఫెర్టిలైజర్ షాపులు తనిఖీ చేసి అనంతరం రైతులకు అందుబాటులో ఉండే విధంగా యూరియా ట్రాక్ యాప్ను పరిశీలించి రైతులకు యూరియా బస్తాలు అందుతున్నాయో లేదా అని కలెక్టర్ కోయ హర్ష అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం రైతులకు యూరియా అందలేదని మా ప్రభుత్వం దృష్టికి రావడంతో రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఈ యాప్ను తయారు చేశారన్నారు. రైతులకు అసలు అందుతుందా లేదా, కొంతమంది రైతులు ఎక్కువ తీసుకోవడం వల్ల చిన్న సన్నకారు రైతులకు అందడం లేదని మా దృష్టికి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ను ప్రవేశపెట్టడం జరిగిందని, దీనివల్ల రైతులు ఎక్కడ తీసుకున్నారు, ఎంతెంత తీసుకున్నారని వివరాలు నమోదవుతాయని, రైతులకు కూడా యూరియా అందడంలో సులభంగా ఉంటుందని పేర్కొన్నారు. యాప్లో రైతులు యూరియా బుక్ చేయడంతో వారికి ఓటీపీ వస్తుంది. షాప్ వద్దకు వెళ్లి ఆ ఓటీపీ చెప్పినచో యూరియా అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఏఓ శ్రీనివాస్, ఏవో అలివేను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన లాస్ట్ సీజన్ లో కొన్ని ప్లేసెస్ లో ఈ యూరియా షార్టేజ్ వచ్చింది, లేకపోతే అన్నెసరీ అప్రహెన్షన్స్ కొంతమంది ఫార్మర్స్ ఉన్నాయంటే మాకు యూరియా వచ్చిందో లేదో, లేకపోతే కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారు, అట్లా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మనం లాస్ట్ 1 month నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో ఒక యాప్, యూరియా ట్రాకింగ్ యాప్ అని ఒకటి ప్లాన్ చేసాం. అంటే ఏ ఫార్మర్ ఎంత తీసుకుంటున్నారు, ఏ షాప్ లో తీసుకుంటున్నారు, తర్వాత ఎంత యాక్చువల్ గా ఆయన
ఎకరేజ్ బట్టి అంటే 2 ఎకరాల నుంచి ఎంత కావాలి, లేకపోతే ప్రస్తుతం ఎంత తీసుకుని మొత్తం ఒక యాప్ అవుట్ చేసి లాస్ట్ 10-15 డేస్ నుంచి మనం వర్కౌట్ చేస్తున్నాం అనమాట. సో దానివల్ల మనం ఏ ఫార్మర్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఏ డీలర్ దగ్గర తీసుకున్నారు, తర్వాత ఈ సీజన్కి ఎంత కావాలో మొత్తం కూడా మన కంప్లీట్ ఐడియా వచ్చింది. సిమిలర్ ఐడియాని మనం స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళతో చెప్తే దాన్ని వాళ్ళు ఇంకొంచెం స్ట్రెంథెన్ చేసి స్టేట్ మొత్తం కూడా సిమిలర్ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ని చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ యాప్ ఒకసారి చెక్ చేయడం జరిగింది. అది మీరు ఓలా కానీ ఉబర్ కానీ ట్యాక్సీ బుక్ చేసినట్టే అన్నట్టు. మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఇన్ని బ్యాగ్స్ కావాలని చెప్తే మీరు డీలర్ దగ్గరకు వస్తారు, ఆ యాప్ ఓటీపీ చూపెడతారు, వెంటనే బుకింగ్ అనేది అయిందనమాట. సో దట్ ఒక పెద్ద ఫార్మర్ ఎక్కువ తీసుకున్నారు మాకు రావట్లేదు అట్లా ఏమి ఉండకుండా మీకు ఎన్ని కావాలి, 1 ఎకరానికి 3 కావాలనుకోండి, ఈ 3 మీకు ఎప్పుడెప్పుడు తీసుకున్నారని ముందే ప్లానింగ్ చేసుకోవచ్చు. షాప్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉండదు, అట్లాంటివి ప్లాన్ చేయడం జరిగింది. సో దాన్ని ట్రయల్ బేస్లో సిన్స్ మనం ఇంతకుముందే ఒక యాప్ చేసి వర్క్ చేస్తున్నాం కాబట్టి ట్రయల్ బేస్లో మన దగ్గర లాస్ట్ 3 డేస్ నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు. సో ఇది ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మన గవర్నమెంట్ అడిగింది. సో ఓవరాల్గా అయితే ఏం ఇష్యూస్ లేవు. సో ఇదే మనం గవర్నమెంట్తో చేస్తున్నాం. ఐ థింక్ రేపు ఎల్లుండి నుంచి మిగతా. సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలంలో చీలాపూర్ గ్రామ సర్పంచ్గా ఇటీవల ఎన్నికైన శానగొండ స్వరూప భాస్కరాచారి మాట్లాడుతూ భర్త కీర్తిశేషులు భాస్కరాచారి ఆశయాలను కొనసాగించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. 1988 నుంచి 1994 వరకు భాస్కరాచారి చీలాపూర్ సర్పంచ్గా సేవలందించారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఆయనను పోలీస్ ఇన్ఫార్మర్గా అనుమానించిన జనశక్తి నక్సలైట్లు తుపాకీతో కాల్చి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భాస్కరాచారి హయాంలో చీలాపూర్ గ్రామంలో దోబీఘాట్ నిర్మాణం, సబ్సిడీపై బోర్లు, బావులు, గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం వంటి అనేక అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. కేవలం 28 ఏళ్ల వయసులోనే సర్పంచ్గా ఎన్నికై గ్రామాభివృద్ధిలో మంచి పేరు సంపాదించుకున్నారని చెప్పారు. కీర్తిశేషులు భాస్కరాచారికి 2 కుమారులు ఉన్నారని, పెద్ద కుమారుడు శ్రావణ్ యూత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, చిన్న కుమారుడు శరత్ మానకొండూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారని తెలిపారు. ఈ సందర్భంగా స్వరూప్ భాస్కరాచారి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చీలాపూర్లో ప్రభుత్వ పాఠశాలకు నూతన భవనాల నిర్మాణం, గుండారం నుంచి పోతారం క్రాస్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం, గతంలో నడిచిన కరీంనగర్ ఇళ్లంతకుంట వయా చీలాపూర్ ఆర్టీసీ బస్సు పునరుద్ధరణతో పాటు గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. చీలాపూర్ గ్రామంలో మా నాన్నగారు గతంలో సర్పంచ్గా చేశారు. 1994 సంవత్సరంలో జనశక్తి నక్సలైట్స్ పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో చంపినారు. మా నాన్నగారి ఆశయ సాధన కోసం మేము మా అమ్మగారిని చీలాపూర్ గ్రామంలో సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. మా అమ్మగారిని గెలిపించిన చీలాపూర్ గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మా నాన్నగారు ఎలాగైతే గ్రామాన్ని డెవలప్ చేశారో అదేవిధంగా మా నాన్న పేరు నిలబెట్టడం కోసం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధిలో ముందంజలో ఉంచుతామని తెలియజేస్తున్నాము. అలాగే చీలాపూర్ గ్రామంలోని ప్రధాన సమస్యలు, కరీంనగర్ ఇల్లంతకుంట బస్సు వయా చీలాపూర్ మీదుగా ఒక బస్సు వేయించడం కోసం ఎమ్మెల్యే గారి కృషితో దాన్ని పునరుద్ధరిస్తాము. అలాగే 96 లక్షలతో చీలాపూర్ పాఠశాల భవనాన్ని ప్రతిపాదనలు పంపించాము. త్వరలోనే అది ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే సరస్వతి టెంపుల్ వరకు తార్ రోడ్డు కోసం ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా పూర్తి చేయడం కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుంచుతామని తెలియజేస్తున్నాము. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీబీజీ రాంజీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం నాయకులు, కార్యకర్తలు నిరసన. అంబరాన్నంటిన ఇమ్మెన్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు చక్కటి ప్రణాళికలను రూపొందించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ చదువుల్లో రాణించాలని పిలుపు. ఇందిరమ్మ ఇల్లు బిల్లులు రాక ఇబ్బందులు, బిల్లులు ఇప్పించి న్యాయం జరిగేలా చూడాలని కోరిన బాధిత దంపతులు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.